వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, ఎగ్గేసి సింపుల్గా నేనైతే బిర్యానీ చేశాను, ఎక్కువ మసాలా లేకుండా. చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఈ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టాను, ఆయిల్ వేశాను. ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. 1 టీ స్పూన్ నెయ్యి వేసాను. ఎర్రగడ్డలు 1 ఎర్రగడ్డ ఇలా సన్నగా తరిగి వేసాను. ఎర్రగడ్డ అయితే కాస్త బాగా వేగాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టీ స్పూన్ వేసాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసాను. చూడండి, ఎండు నిమ్మకాయ, యాలకులు, చెక్క, లవంగ, సోపు తీసుకున్నాను. హోల్ గరం మసాలా అయితే వేసేసాను. 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసాను. పచ్చిమిర్చి 1 వేసాను. ఇప్పుడైతే 3 ఉడికించుకున్న గుడ్లు వేసాను. కాస్త ఫ్రై చేస్తున్నాను. ఈ గుడ్లను అయితే కట్ చేసేస్తాను. కాసేపు తర్వాత చూడండి, ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎసురు వేసాను. రైస్కు సరిపడా నేనైతే కుక్కర్లో చేస్తున్నాను ఈ బిర్యానీ. చూడండి, ఇప్పుడైతే శుభ్రంగా కడిగిన బియ్యం వేసాను. ఎసురు కాగందే వేసేసాను. రుచికి సరిపడా కల్లుప్పు వేసాను. ఉప్పు వేసేసి ఇలా కలిపుతున్నాను. ఎసురు, బియ్యము, ఉప్పు ఒకేసారి వేసేసాను. ఆయిల్ ఎక్కువ లేకుండా, నూనె ఎక్కువ లేకుండా, మసాలా ఎక్కువ లేకుండా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కుక్కర్లో ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. తర్వాత ఆవిరిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేశాను. చూడండి, చక్కగా రైసు బాగా కుక్ అయింది, ఉడికింది. మంచి స్మెల్ వస్తుంది. వేడివేడిగా పొగలు వస్తుంది, అందుకే క్యారెట్ కాస్త తక్కువ వస్తుంది. చూడండి, చాలా బాగుంది రైస్ అయితే. ఒక విజిల్ తర్వాత మొత్తం ఆఫ్ చేసేసి విజిల్ అంతా పోయాక ఇలా నేనైతే కలిపి గుడ్లు కట్ చేసుకొని ఇలా పెడుతున్నాను రైస్ పైన. ఇలా మీరు కూడా ఒక పార్ట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఇలా గుడ్లను అయితే కట్ చేసి ఇలా రైస్ పైన పెట్టేశాను. చూడండి, రైస్ కూడా చక్కగా ఉడికింది. ఇవి అయితే పాత బియ్యము, అందుకే 1 పావుకు 2 పావులు ఎసురు వేసాను. అర్ధగంట బియ్యం నానబెట్టి, కొత్త బియ్యం అయితే అర్ధగంట కానీ గంట కానీ బియ్యం నానబెట్టుకొని, కొత్త బియ్యం అయినా పాత బియ్యం అయినా, కొత్త బియ్యానికి అయితే పావుకు పావున్నర ఎసురు వేసుకోవాలి. పాత బియ్యానికి అయితే 1 పావుకు 2 పావులు వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.